சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம் மேய்த்துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது. இத்தை பறை கொள்வான் அன்றுகான் கோவிந்தா. எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு தோமே யாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம். மத்தைனங்காமங்கள் మాత్తేలోరెంబావాయ్. ఓ స్వామి శ్రీకృష్ణ, నీ పాదారవింద దాసులమగు మేము మిక్కిలి వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరువడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి. ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు. ఏలన నీవు మా గొల్ల కులములో జన్మించి మా కులమును మమ్ములను ధన్యులను చేసిన వాడవు. ఓ గోవింద పుండరీకాక్ష, మేము నీ వద్దకు పర అను వాద్యమును పొందుటకు రాలేదు. అది ఒక నిమిత్తమే, వ్రతము నిమిత్తమే. మేము 7 జన్ముల వరకును మరియు ఈ కాలతత్వం ఉండు వరకును నీకు అనివార్య శేషభూతములైన నీ తోడ చేరి నీ దాస్యమును చేయుచుండవారము కామా. మాయందు ఇతరములై అపేక్షములేవైనా ఉన్నచో వానిని తొలగించి మమ్ము కృపజూడుము స్వామి. సదా నీ సేవలను మాకో సగమును అని వ్రత ఫలమును ఆండాళ్ తల్లి వివరించింది. భగవత్ప్రాప్తిని పొందగోరే వారందరూ ఆచరించదగిన ఈ ధనుర్మాస వ్రతంలో గోపికలు భక్తి ప్రవత్తులే ముఖ్యమని నిరూపించారు. అజ్ఞానులైనను నిశ్చల భక్తి ప్రవత్తులతో భగవంతుని చేరవచ్చనేది నిర్వివాదంగా నిరూపించారు. ఇప్పుడు ఈ పాసురంలో వ్రత ఫలాన్ని చెబుతున్నారు. వ్రతాన్ని ఒక నిమిత్తంగా చేసుకొని పర అనే వాద్యాన్ని పొందాలని తహతహలాడారు గోపికలు ఇప్పటి వరకు. కానీ ఈ పాసురంలో పర నిమిత్తమని, నిజానికి శ్రీకృష్ణుని సాన్నిధ్యము అతని నిరంతర సేవకే ఈ ప్రయత్నమంతా అని స్పష్టం చేశారు ఆండాళ్ తల్లితో కూడిన గోపికలు.